దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇరవైవ వచనము అలాగే 21వ వచనము అందరం కలిసి చదువుదాం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మృతుల పునరుద్ధానమును కలిగెను. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. మరొక పునరుద్ధాన పండుగలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించటానికి సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారయ్యా. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రండి. మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండయ్యా. అల్పుణ్ణి నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మా అందరితో పేరు పేరున ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగాలను శ్రద్ధగా గమనించండి. ఏ రీతిగా అయితే ఒక మనుష్యుని ద్వారా మరణము భూలోకంలోనికి ప్రవేశించిందో అలాగే మనుష్యుని ద్వారానే, అనగా మనుష్య కుమారుని ద్వారానే ఆ మరణాన్ని జయించి మరి పునరుద్ధానము కూడా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానం అనేది మునుపెన్నడూ జరగని ఒక చారిత్రాత్మకమైన వాస్తవం. ఇంకెప్పుడు కూడా జరగబోనిదని. అందుకే చరిత్ర దానికి సాక్ష్యముగా నిలిచింది. ఆయన ఖాళీ సమాధి తెరువబడి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన లేపబడకపోతే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమే. ఆయన తిరిగి లేపబడకపోతే మనం ఆరాధించటము వ్యర్థమే. ఆయన తిరిగి లేపబడ్డాడు. సమాధిని జయించి, మృతిని జయించి, సాతానుని ఓడించి, మరణపు ముళ్ళును తీసివేసి ఆయన తిరిగి లేచాడు అన్నది అక్షర సత్యము. హల్లెలూయా. అందుకనే క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే ఆ ఖాళీ సమాధి. అందుకే చాలామంది చరిత్రలో అనేకులు కూడా వారికి సమాధులు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారునిగా అనగా నరావతారిగా ఈ భూమి మీదకు వచ్చి అనేకమైన అద్భుతాలను చేశాడు. ఆయన
అలాగే ఆయన శిష్యులకు అనేకమైన విషయాలను ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా సమాధికి అప్పగించబడి ఆయన మృతి పొంది సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. అందుకే ఇందాక మనం 16వ కీర్తనలో చదువుకున్నాం. 10వ వచనంలో చూడగలిగితే, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. గమనించండి, ఒక 3 రోజుల పాటు యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించటం సమాధి వల్ల కాలేదు. అందుకనే ఆయన ఆ సమాధిని జయించి, మృతిని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 3 రోజులు చాలా కష్టమైపోయింది యేసుక్రీస్తు ప్రభువు వారిని దాయటం అనేది. అందుకనే మనం గమనించగలిగితే, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంటుంది, మన అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. గమనించండి, ధర్మశాస్త్రము మన మీద పాపాన్ని మోపింది, మన మీద తప్పును మోపింది. కానీ ఆ రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడు? తన చేతితో తుడిచేశాడు. హల్లెలూయా. గమనించండి, అంటే ఆ రుణపత్రం అంటే మనం అప్పు అయిపోయాం, ఈ అప్పు అంతా కూడా మాఫీ చేయబడింది. ఎలాగా? ఆయన శిలువ మీద కార్చిన రక్తము ద్వారా. అందుకనే మనకు విరోధముగా ఉండిన పత్రాన్ని ఆయన ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. హల్లెలూయా. మా బైబిల్ చూస్తున్నావా? చూడు. ఆ తరువాత ఆయన ఏం చేశాడు? సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆ రీతిగా మునుపెన్నడూ జరగని ఒక అద్భుతాన్ని ఆయన చేసి చూపించాడు. అందుకే తిమోతి కూడా రాస్తూ అంటాడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ఆయన సశరీరుడుగా, అంటే శరీరముతో సహా ఆయన ఆ తరువాత మృతిని జయించి లేచిన తరువాత ఆయన కనిపించాడు. ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడుగా ఆయన తీర్పు పొందాడు. దేవదూతలకు కూడా కనిపించాడు. ఎక్కడ కనిపించాడు? అందుకనే స్త్రీలు చూడటానికి వచ్చేసరికి వాళ్ళ కంటి ముందు ఉన్నది ఏంటంటే ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి దగ్గర ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు దేవదూతలు. వారు అంటున్నారు, ఎందుకు మీరు మృతిని జయించి లేచిన పునరుద్ధానుడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు కదా? అందుకని దేవదూతలకు కూడా ఆయన కనపడ్డాడు. రక్షకుడని జనాలలో ప్రకటించబడింది. ఆ విషయాన్ని తెలుసుకున్న స్త్రీలు సమాధి దగ్గరే ఉండకుండా
యెరూషలేము వెళ్ళి ప్రకటించటం మొదలుపెట్టారు. అప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ సమాధి ఖాళీగా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచారు అన్న సంగతిని వారు తెలుసుకున్నారు. అంత మాత్రమే కాదు, 40 రోజులు ఆయన తన వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తరువాత ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన తేజోమయుడయ్యాడు. ఇటువంటి అద్భుతము మరెన్నడూ కూడా చరిత్రలో జరగలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వం నుండి మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూడగలిగితే మన ప్రభువు మరణాన్ని, సమాధిని, సాతానుని జయించి తిరిగి లేవటానికి కొన్ని విషయాలనేవి మనకు అర్థమవుతూ ఉన్నాయి. మొదటిగా మనం చూడగలిగితే పాపులను నీతిమంతులుగా తీర్చటానికే యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాధిని జయించి, మృతిని జయించి ఆయన తిరిగి లేచాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదామా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. గమనించండి, ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే పాపులమైన మనలను నీతిమంతులుగా తీర్చబడటానికి. అపరాధులము, దోషులము, అవిధేయులమైన మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన సిలువను భరించి సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనుష్యుడు ఎప్పుడు కూడా శిక్షకు పాత్రుడే. కానీ ఆ శిక్షను భరించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శిక్షను భరించి ఆయన మనలను నీతిమంతులుగా మార్చారు. వాస్తవానికి ధర్మశాస్త్రము దృష్టికి మనం ఎవరం కూడా నీతిమంతులము కాదు. కానీ ఆయన మన స్థానములో శిక్షను పొంది మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాడు. అందుకనే 3వ అధ్యాయములోనే రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంటుంది, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. వాస్తవానికి ఏది కూడా ఉచితం కాదు. మనము చెల్లించాల్సిన వెలను ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన వెలను చెల్లించాడు. అంటే మనకు విమోచన క్రయధనముగా ఆయన సిలువ మీద అప్పగించబడ్డాడు. గడిచిన వారం కూడా మనం ధ్యానం చేశాము కదా. ఒక గాడిద విడిపించబడాలి అంటే ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్ల బలిగా అర్పించబడాలి. గాడిద లాంటి స్వభావం ఉన్న మనిషికి విడుదల, విమోచన కలగాలి అంటే గాడిద లాంటి స్వభావం ఉన్న మనిషి బదులు గొర్రెపిల్ల లాంటి యేసుక్రీస్తు ప్రభువారు బలవ్వాలి. అందుకనే గమనించండి, చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, విమోచనము ద్వారా, ఆయన చేసిన విమోచన విడుదల ద్వారా ఉచితముగా మనము నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నాం. మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడటానికే యేసుక్రీస్తు ప్రభువారు మృతిని జయించి ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, లేఖనాలు నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. లేఖనాలు నెరవేర్చబడాలి. అందుకే మనం చూడగలిగితే మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంది కదా. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనము, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. గమనించండి, ఆ రీతిగా ఈ లేఖనము నెరవేర్చబడటానికే యేసుక్రీస్తు ప్రభువారు మృతిని జయించి ఆయన
తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 9వ అధ్యాయము 22వ వచనము. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. గమనించండి, ఈ లేఖనాలు నెరవేర్చబడటానికి, ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు జరగటం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు మృతిని జయించి పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, గమనించండి, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు అని ఆయన బోధించటం ప్రారంభించాడు. ఆ రీతిగా ఆయన 3వ దినాన తిరిగి లేపబడటం అనేది తప్పదు. ఈ విషయాన్ని ప్రతి సువార్తికుడు కూడా గ్రంథస్థం చేసి ఉంచాడు. తన మరణ పునరుద్ధానాల గురించి శిష్యులకు పదే పదే జ్ఞాపకం చేయటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఎమ్మాయి మార్గములో వెళ్తూ ఉండగా ఇద్దరు శిష్యులు యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్తున్న ఆ దారిలో వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు కలిసి నడిచారు. జరిగిన సంగతులన్నీ వారు మాట్లాడుకుంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, ఆయన ఈ రీతిగా హింసించబడతాడు, శ్రమలు పాలవుతాడు, ఆయన సమాధికి అప్పగించబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడని ఆయన బోధించిన మాటలు మీకు గుర్తులేవా అంటే వాళ్ళకి అర్థం కాల. ఎందుకనంటే వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. వారితో నడుస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారే అన్న సంగతిని వారు గుర్తించలేకపోయారు. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖన భాగములన్నిటిలో తన్ను గూర్చి ప్రవచనముల భావము వారికి తెలిపెను. గమనించండి, ఆ రీతిగా ఈ లేఖనాలు నెరవేర్చబడటానికే యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజున ఆయన తిరిగి లేచారు. ఆయన గూర్చిన కొన్ని ప్రవచనాలు మనకు పాత నిబంధన గ్రంథములో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా యెషయా ప్రవక్త తన ప్రవచన గ్రంథము యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. గమనించండి, అందుకే ఆయన పుట్టక మునుపే దాదాపు 600-700 సంవత్సరాలకు మునుపే ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా సిలువకు అప్పగించబడతాడు అని. ఆయన సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేస్తాడు అని. ప్రకటన గ్రంథంలో కూడా అంటున్నాడు యోహాను భక్తుడు 1వ అధ్యాయము 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో
ఉన్నవి. ఇదిగో మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, మొదటిగా మనలను పాపాత్ములైన మనిషిని ఆయన నీతిమంతునిగా మార్చటం కోసమే ఆయన 3వ రోజున సమాధిని జయించి మృతిని జయించి ఆయన తిరిగి లేచాడు. లేఖనాలను నెరవేర్చటానికి ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగించటానికి ఆయన తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. గమనించండి, ఆదాము దగ్గర నుండి అందరూ ఎలాగైతే మృతిని పొందుకుంటూ, అనగా ఆదాము వల్ల మనకు సంప్రాప్తమైనది ఏంటంటే చావు, మరణం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వలన మనకు సంప్రాప్తమైనది ఏంటంటే నిత్య జీవము. హల్లెలూయా. అందుకే ఆయన మరణించి తిరిగి లేపబడకపోతే, లేవకుంటే మన నిరీక్షణ సంగతి ఏంటి? అందుకనే కదా మన విశ్వాసము సంగతి ఏంటి? అది కూడా వ్యర్థమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవముతో కూడా మన నిరీక్షణను ఆ రీతిగా పెంపొందించటం కోసమే, మనలో విశ్వాసాన్ని అధికం చేయటం కోసం, మన నిరీక్షణ అధికమవటం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు మృతిని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకనే పేతురు కూడా రాస్తూ అంటాడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, 1వ అధ్యాయము 4వ వచనంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మరలా మనలను జన్మింపజేసెను. హల్లెలూయా. తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఆయన మనలను తీసుకొని వెళ్ళాడు. అందుకనే పునరుద్ధాన నిరీక్షణ పొందాలి అంటే మనము బ్రతికి ఉండగానే పాపము విషయంలో చనిపోయిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. బ్రతికుండగానే పాపము విషయంలో ఎలాగ ఉండాలి? చనిపోయిన వారముగా ఉండాలి. ఎందుకని? ఆ ఆశే చావకపోతే మనము దేవునిలో బ్రతకటం అనేది జరగదు కదా. పాపం ఎలా ప్రవేశించింది అనుకుంటాం, హవ్వ అది తింద కదా. తింద కరెక్టే, కానీ తినటానికి ముందు ఏం కలిగింది ఆమెకి? దాని మీద ఆశ కలిగింది. గమనించండి, ఆశ చావకపోతే దేవునిలో మనము బ్రతకలేము. పాపము విషయములో గమనించండి, మనము చనిపోకపోతే తిరిగి మనము ప్రభువులో జన్మించలేము. గమనించండి, చాలా కాలం క్రితం డిఎల్ మూడీ అనే ఒక మిషనరీ ఇంగ్లాండ్లో ఉన్న ఒక మెట్రో ట్రైన్లో ఆయన ప్రయాణం చేస్తూ, సాధారణంగా మెట్రో ట్రైన్లో ఉన్న వారికి సువార్త ప్రకటించాలని ఈయనకు ఆశ. వారికి సువార్త ప్రకటిద్దామని ట్రైన్ ఎక్కితే వాళ్ళేమో ఉద్యోగాలు అయిపోయాక వాళ్ళ ఉద్యోగాల నుంచి ఇళ్ళకు వెళ్తూ ఏం కోరుకుంటారు జనాలు? ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు అడావుడికి వెళ్తారు, రిలాక్స్గా ఉంటారనమాట. ఊసిపోక ఆ మాటలు ఈ మాటలు. అండి మావిగంది అంటే ఏంటి? ఓహో అదే ఆ సంగతి. ఎందుకనండి 20,000 కోట్లు అమరావతికి పెడతారు, 2,000 కోట్లు మచిలీపట్నంలో పెడితే రాజధాని వస్తుంది కదంటండి అని ఇలా మాట్లాడుకుంటారు ఎంప్లాయీస్ కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఏదో పిచ్చాపాటికి ఏదో చేసుకుంటూ ఉంటారుగా. అలాగా కొంతమంది పేకాట ఆడుతున్నారంట. పేకాట ఆడుకుంటూ ఉంటుంటే ఇతను ఖాళీగా వారిని చూస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇతను కూడా ఆడతాడేమోనని. అలా పేకాట ఆడేవాళ్ళు ఇతన్ని పిలిచి, అయ్యారా ఖాళీగా ఉన్నావుగారా మాతో కలిసి ఆడంటే, లేదండి నాకు చేతులు లేవండి అన్నాడంట. చేతులు కనిపిస్తున్నాయి కదయ్యా, చేతులు లేకపోవటం ఏంటి? చేతులు కనిపిస్తున్నాయి కదయ్యా, చేతులు లేకపోవటం ఏంటంటే, నేను ప్రభువులోకి వచ్చాక నా చేతులు నరికేసుకున్నానండి, నేను పేకాట ఆడిన అన్నాడంట. గమనించండి, అంటే
పాపము విషయంలో మనం చచ్చిన వారముగా ఉంటే తప్ప క్రీస్తులో మనము తిరిగి జన్మించలేము. కాబట్టి నేడే మన పాపాలని మనం ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, పునరుద్ధాన నిరీక్షణను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అటువంటి నిరీక్షణను మనకు కలిగించటానికే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి, మృతిని జయించి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. మొదటిగా పాపులమైన మనలను నీతిమంతులుగా మార్చటానికి. రెండవదిగా ఎందుకు లేచాడు ఆయన? లేఖనాల నెరవేర్పు కోసం ఆయన తిరిగి లేచాడు. మూడవదిగా మనకు నిరీక్షణ కలిగించటానికి ఆయన తిరిగి లేచాడు. నాలుగవ విషయం ఏంటంటే, గమనించండి, సువార్తను సార్థకము చేయటానికి ఆయన తిరిగి లేచాడు. అంటే సువార్తను సంపూర్ణము చేయటానికి ఆయన తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. గమనించండి, ఈ రోజున సువార్త బలంగా ప్రకటించటానికి కలిగిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమే. ఆయన మరణ భయాన్ని కొట్టివేసి పునరుద్ధాన బలాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందించాడు. అందుకనే ఇదే అధ్యాయములో 55వ వచనంలో రాయబడి ఉంటుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆ మరణపు ముళ్ళును మనిషి జీవితాంతము అనుభవిస్తూనే ఉండాలి, కానీ ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఎందుకనంటే పాపము వలన వచ్చే జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది కదా, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అందుకని అపోస్తలులు ఈ సువార్తనే ప్రకటిస్తూ వచ్చారు. మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నాం అని చెప్పారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెప్తూ వచ్చారు. అందుకనే మనం గమనించగలిగితే ఆ రీతిగా పునరుద్ధానాన్ని గురించి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనంలో చూడగలిగితే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనము, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అందుకని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పకుండా సువార్త అనేది పూర్తి కాదు. దేవుడు నా అప్పులు తీర్చాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచిదే, దేవునికే స్తోత్రం, కాదంటలేదు. కానీ ఆయన మరణ పునరుద్ధానాలను గురించి చెప్పకుండా సువార్త పూర్తి కాదు. ఆయన ఈ లోకాన్ని ఏ రీతిగా ప్రేమించాడో చెప్పకుండా సువార్తను మనం ప్రకటించలేము. గమనించండి, అందుకని బహుబలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆయన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. అదేంటంటే 16వ అధ్యాయం మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందేంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అందుకనే మనల్ని మనం పరిమితం చేసుకోకూడదు సువార్త ప్రకటించే విషయంలో. వీరికే చెప్తాను, వారికే చెప్తాను, అలాగైతేనే సువార్త చెప్తాను, ఇలాగైతేనే సువార్త చెప్తాను కదా. గమనించండి, ఉదయాన్నే మైలవరంలో ముగ్గురు సోది చెప్పుకునేవాళ్ళు.
ఉదయాన్నే 6:30 వాళ్ళకే చెప్తాను కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది దేవుడు శిష్యులకు మనకు కూడా ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. కానీ ఏంటంటే విశ్వాసికి గంత కట్టేసినట్టు చేశాడు అపవాది. గంత కట్టేశారనుకోండి, గుర్రానికి ఇటు కనపడుతుందా? ఇటు కనపడుతుందా? కనపడదా? చాలామంది అలాగే పరిమితం అయిపోతున్నారు. నా వరకే, నా ఊరి వరకే, నా కులం వరకే, మా వాళ్ళ వరకే. కాదండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏమైనా వస్తుందని ప్రకటిస్తారేమో, ఏమీ రాదు. రాదని ప్రకటించకుండా ఉంటారేమో, అది మళ్ళీ పొరపాటే. అందుకని ఆ సువార్తకు పునాది ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంలోనే ఉంది. గమనించండి. అందుకని ఆ సువార్తను సార్థకం చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనకు స్థలాన్ని సిద్ధపరచటానికే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలను ఒకసారి చదువుదామా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఎందుకనంటే ఈ భూమి మీద మనకు నిలువరమైన పట్టణం అనేది ఏది లేదు, శాశ్వతమైనది ఏది కూడా మనకి లేదు. అందుకనే ఈ భూమి మీద మనం ఎవరమంటే పరదేశులము, యాత్రికులం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో రాయబడి ఉంటుంది 13వ వచనం నుంచి. అందుకనే ఆ మెస్సయ్య లేకుండా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా, ఆ పునరుద్ధానం అనేది లేకుండా మనం పరలోక రాజ్యానికి చేరుకోలేం. ఆ పరలోక రాజ్యానికి మనము చేర్చబడాలి అంటే ఆయన ఖచ్చితంగా మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేపబడాలి. హల్లెలూయా. అందుకని ఆయన ఆ రీతిగా పునరుద్ధానుడై ఆరోహణుడై తండ్రి సన్నిధికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కోసం ఆయన నివాసాలు సిద్ధపరిచాడు. అక్కడంట చాలా ఖాళీలు ఉన్నాయంట. ఒకవేళ ఖాళీ లేకపోతే ఆయన చెప్తాను అంటున్నాడు కదా. మాకుండదేమో అనుకోవటానికి లేదు. అందరికీ ఆయన స్థలాన్ని సిద్ధపరచటానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మనలను తీసుకువెళ్ళటానికి తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానమే మనము పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. అటువంటి కృపను దయచేసిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపనిచ్చారు. మీరు సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారయ్యా. మీ పునరుద్ధానము పాపులైన మమ్మల్ని నీతిమంతులుగా మార్చిందయ్యా, మీకు స్తోత్రాలు. లేఖనాలు నెరవేర్చిందయ్యా, మీకు వందనాలు. రాజా, మమ్మల్ని పరలోకానికి హక్కుదారులుగా చేసింది ప్రభా. మా నిరీక్షణను, విశ్వాసాన్ని ఇంకా పెంచిందయ్యా. సువార్తను బలపరిచింది ప్రభా, స్తోత్రాలు. అట్టి పునరుద్ధానాన్ని ధ్యానించటానికి కృపనిచ్చారు, స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనందరం లేచి నిలవబడినట్లయితే ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం.